Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం పట్టణం మాగంటి కళ్యాణ మండపంలో సోమవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని జనసేన నియోజకవర్గ యువజన నాయకుడు బొలిశెట్టి రాజేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను పుణికిపుచ్చుకుని రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జై జనసేన, జై జనసేన. సభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి కార్యాలయంలో న్యూ నాయక శ్రీ బొలిశెట్టి రాజేష్ గారి ఆధ్వర్యంలో అలాగే రాజేష్ గారు, అలాగే మన ముఖ్య అతిథిగా మన కార్యక్రమంలో శ్రీ రామదాస్ గారు ఇచ్చేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. మరి దయచేసి గమనించాలి. తర్వాత ఒక 5 నిమిషాలు నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సెప్టెంబర్ 2 మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇవాళ మనం ఇక్కడ మాగంటిలో హౌసింగ్ బోర్డ్ చివరన ఉన్నటువంటి మాగంటిలో దాదాపుగా 1000 మందితో 1000 యూనిట్లు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. దానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా చేతులు ఎత్తి నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే కళ్యాణ్ గారు ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కేవలం ఏదో కేక్ కట్ చేసి లేకపోతే ఏదో ఫ్రూట్స్ పంచో కంప్లీట్ చేయాలనే ఉద్దేశం కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ఆయన ఎప్పుడు సమాజ సేవలో ఉంటాడు. సమాజాన్ని మేలు కోరుతూ ఉంటాడు. ఆయనకి ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆశయాలని మేము వణికిపుచ్చుకుని యూత్ అంతా కూడా దాంట్లో వెళ్ళాలని ఆయన ఆలోచన ఉంటుంది. దానికి అనుగుణంగానే మేమందరం ఇవాళ ఇంత కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దానికి ఊరంతా కూడా తాడేపల్లిగూడెం ఊరు నుండి అట్లాగే నియోజకవర్గం అంతా కూడా సపోర్ట్ చేస్తూ ప్రతి ఊరు నుంచి ప్రతి వార్డు నుంచి కూడా ఇప్పటికే కొన్ని లిస్టులు ఇవ్వడం జరిగింది. వారంతటి వారు వచ్చి బ్లడ్ డొనేట్ కూడా చేయడం జరుగుతూ ఉంది. దాదాపుగా 1000 మంది ఆటోమేటిక్గా మధ్యాహ్నానికి కంప్లీట్ చేస్తామని నమ్మకం మాకుంది. ఇప్పటికే చాలా మంది వచ్చి వారంతటి వారు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. నేను కూడా ఇప్పుడు ఇవ్వబోతా ఉన్నాను. ఏదైనప్పటికీ కూడా కళ్యాణ్ గారు ఇట్లాగే నిండు నూరేళ్ళు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలి. మన రాష్ట్ర బాగుపడటానికి ఆయన వంతు ఆయన చేస్తా ఉన్నాడు. మనందరం ఆయనకి సహకరిస్తే మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకోగలం అనే ఆలోచన కూడా యూత్ అంతా చేస్తూ ఉంది. దానికి అనుగుణంగానే ఇలాంటి కార్యక్రమాలు మాత్రం ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా నిర్వర్తించినందుకు మరి హృదయపూర్వకంగా ఆయన కుటుంబ సభ్యుల్ని అలాగే ఆయన మిత్ర బృందాన్ని అభినందిస్తూ మరి వేళ ఈ రక్తదాన శిబిరానికి మగపిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా పోటీ పడి ఈవేళ ఈ రక్తాన్ని ఇవ్వడం చూస్తూ ఉంటే ఈ ఇన్స్పిరేషన్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఫస్ట్ మరి ముందుగా చిరంజీవి గారి గురించి చెప్పుకోవాలి. ఆయన మరి
హైదరాబాద్ లో భారీ ఎత్తున మరి ఎవరికి రక్తం కావాలన్నా ఆయన బ్లడ్ డొనేషన్ క్యాంప్కే వస్తారు. అక్కడ మరి భారీ ఎత్తున ఆయన నెలకొల్పిన ఇలాంటి కార్యక్రమానికి ఇవాళ భక్తి స్థాయిగా ఇవాళ పెద్ద ఎత్తున ఇంతమంది వందలు కాదు వేలాది మందిగా రోజు మరీ ముఖ్యంగా ఏంటంటే ఒక నిర్దిష్టమైన నాయకుడిగా అసలు చూసిన నాయకుడిగా ప్రపంచ దేశాల్లోనే ఇవాళ ఒక నాయకుడి గురించి చెప్పుకుంటా ఉన్నారంటే అది ఎవరైనా ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారే. ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ, పలు శాఖలుగా మంత్రిగా ఈరోజు మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నియోజకవర్గంలో తాడేపల్లి నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఏదైనా ఒక మహత్తరమైన కార్యం చేయాలని తలపెట్టి అది వారి కుమారులు రాజేష్ గారికి అప్పగించగా దీన్ని ఆయన ఇది తాడేపల్లి నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా తీసుకుని సుమారు 1000 పైగా మంది రక్తదానం నిర్వహించి ఈ 1000 యూనిట్ల రక్తాన్ని ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాకి ప్రాణదానం చేయడానికి ఉపయోగపడేలాగా జన సైనికుల్ని అటువైపు మళ్లించిన బొలిశెట్టి రాజేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. ఇలాంటి పుట్టినరోజు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఏదైతే మరి మొన్న రాష్ట్రంలోనే ఒక సంచలనమైన ప్రజలు తీర్పిచ్చిన తర్వాత డిప్యూటీ సీఎంగా మొదటి పుట్టినరోజు మరి ఆయన జరుపుకునే అవకాశం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పండగ వాతావరణం. మరి దాంట్లో భాగంగా తాడేపల్లి నియోజకవర్గంలో ఇది ఒక విచిత్రమైన మన కీలకమైన నిర్ణయంతో ఒక ఆలోచన చేసి ఇవాళ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మన మాగంటి కళ్యాణ మండపంలో రక్తదానం చేయండి ప్రాణదాతలు కన్నా అని చెప్పి ఒక నినాదంతో మరి ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సుమారుగా 1000 మందిని మరి ఇక్కడ బ్లడ్ ఇచ్చే వాళ్ళని చేయడం జరిగింది. సేవ్ లైఫ్ అనే ఒక ఆలోచనతో ఇంతమందిని అందరినీ కూడా ఇక్కడ గ్యాదర్ చేసి 1000 మంది పైనే ఈరోజు బ్లడ్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఏదైతే తాడేపల్లి నియోజకవర్గంలో గ్రామం నుంచి కానీ వార్డుల నుంచి కూడా మరి ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా బ్లడ్ ఇచ్చి ప్రాణాలు కాపాడే విషయంలో నిజంగా పవన్ కళ్యాణ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రాజేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ రక్తదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రక్తానికి ఇచ్చిన ముందు రక్తదాతలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం అందరం కూడా ఈ రక్తం ఇవ్వడం ద్వారా ఒక మనిషిని కాపాడగలుగుతాం. ఎందుకంటే చిరంజీవి గారు చెప్పినా పవన్ కళ్యాణ్ గారు చెప్పినా ఎవరు చెప్పినా సరే మనం రక్తదాత ఇవ్వడం మూలంగా యాక్సిడెంట్లు ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు అదే రక్తం అతని ప్రాణాన్ని రక్షిస్తుంది. అన్నదానం చేస్తే అది తిన్నాక 1 గంటగా 2 గంటలు మర్చిపోతాం. అలాగే ఈ రక్తదానం చేసిన జీవితాంతం కూడా వాళ్ళకు కృతజ్ఞత తెలియపడుతున్నాం. ఈ రక్తదాన కార్యక్రమాన్ని ఇంత బాగా ఏర్పాటు చేసిన మా కాశీ గారికి అలాగే మా బొలిశెట్టి రాజేష్ గారికి మిత్ర బృందాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సహకారంతో తాడేపల్లిగూడెం ల్యాండ్ మార్క్ తీర్చిదిద్దామని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. సోమవారం తాడేపల్లిగూడెం పట్టణం పోలీస్ ఐలాండ్ సెంటర్లో వైఎస్ఆర్ వర్ధంతి నిర్వహించారు. రాష్ట్ర ప్రజల ఆశా జ్యోతిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా భగవంతుడితోటి సమానంగా పోల్చుకుని ఏ నేత పరిపాలనలో అయితే ఒక రామరాజ్యాన్ని స్థాపించి పరిపాలన అందించాడో 5 సంవత్సరాల 3 నెలలు పరిపాలన చేసిన దేశంలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేనంత
గొప్ప పరిపాలన అందించిన మహానుభావుడు క్రీస్తు శేషుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన 2009 సెప్టెంబర్ 2వ తారీఖున మరి దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడని తెలిస్తే 24 గంటలు దాటిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు వస్తారు, ఎక్కడో ఉండుంటారు, ఎక్కడో చిక్కుపడిపోయి ఉంటారు, ఏ ఫారెస్ట్ లో అడవులు ఉండిపోయి ఉంటారని రాష్ట్ర ప్రజలందరూ కూడా 8.5 కోట్ల మంది ప్రజలు ఆయన కోసం ఎదురు చూసిన సందర్భం. ఆ వల్ల ఆయన చనిపోయాడు అనే వార్త తెలియగానే ఆనాడు మరి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 850 మంది మా కుటుంబాలు ఎలా గడుస్తాయి, ఆయన ఉన్నాడన్న ధైర్యంతో మేము ముందుకెళ్తున్నాం, ఆయన లేకపోతే మా పరిస్థితి ఏంటని ఆలోచన చేసి వాళ్ళ గుండె ఆగిపోయి చనిపోయిన సందర్భం. అంటే ఈ రాష్ట్ర చరిత్రలో కాదు, ఈ దేశ చరిత్రలో ఒక నాయకుడు చనిపోయాడంటే ఆ నాయకుడి మీద, ఆయన పరిపాలన మీద నమ్మకం పెట్టుకున్న కుటుంబాలన్నీ కూడా ఏ రకంగా ఆందోళన పడిపోయి మరి మరణించారన్నది నిజంగా ఆయన యొక్క గొప్ప పరిపాలనకి ఒక నిదర్శనంగా మనందరం తీసుకోవాల్సిన పరిస్థితి. ఆయన పరిపాలించిన 2004 నుంచి 2009 వరకు రామరాజ్యం ఎలా ఉండేదో అని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకునే సందర్భం. లేఅవుట్లు ఇస్తున్నారన్నది ప్రతి ఒక్కరికి లెక్క వస్తుంది. ఇప్పుడు వరకు నీతి వాక్యాలు వల్లించారు, మీరు చేసే కార్యక్రమాలు ఏంటో అర్థమవుతా ఉంది. ఇవాళ జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా మీ వాటా తేల్చమని మీరు చెప్తున్న విషయాలన్నీ కూడా అందరూ గుర్తిస్తా ఉన్నారు. నేనేం చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా అన్ని బయటకు వస్తాయి. బయటకు వచ్చిన రోజున అందరికీ తెలుస్తుంది. మనం చెప్పేదో మనం ప్రజలకు చెప్పామన్న పరిస్థితి లేకుండా వాటంతా బయటకు వచ్చే పరిస్థితి ఉందన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు చేసిన సహకారంతో ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని ఒక ల్యాండ్ మార్క్ గా 2004 ముందున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గం, 2009 తర్వాత తాడేపల్లిగూడెం నియోజకవర్గం, అలాగే 2019 నుంచి 2024 వరకు అభివృద్ధి జరిగిన నియోజకవర్గం అన్నది చరిత్ర గుర్తుపెట్టుకునేలాగా ఆ మహానుభావుడు సహకరించినందుకు వాళ్ళ ప్రతి ఒక్కరూ కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాధ్యత ఆ మహానుభావుడిని స్మరించుకోవటం, ఆయనకి శ్రద్ధాంజలి ఘటించి ఘనమైన నివాళులు అర్పిస్తామని ఆ మహానాయకుడి ముందు మరి చేతులు జోడించి ఆయన పాదాలకి నమస్కరిస్తూ ఒక ఘనమైన నివాళిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. రోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పసుమర్తి రామ్ లక్ష్మణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జరుపుకుంటున్న ప్రముఖులు
మరి పవన్ కళ్యాణ్ గారు, వారికి మన ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మరి అనేక సేవలు అందిస్తున్న వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మన పార్టీలో ఫైర్ బ్రాండ్గా ఉండి పార్టీకి 1983 నుంచి కూడా 82 నుంచి కూడా సేవలు అందించిన మరి స్వర్గీయ హరికృష్ణ గారి పుట్టినరోజు కూడా ఈ రోజునే, జయంతి కార్యక్రమం కూడా ఈవేళ జరిగింది. మరి మన అందరం కూడా ఆయన్ని కూడా గుర్తుంచుకోవాలని చెప్పి, అలాగే ఈవేళ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులైన రామలక్ష్మణ్ తమ్ముళ్ళు ఇద్దరు పుట్టినరోజు కాకతాళీయంగా ఇదే రోజు కావడం మరి వారి అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా పార్టీకి మరి సేవలు అందించే క్రమంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ, లోకేష్ బాబు గారి దగ్గర కానీ పూర్తి గుర్తింపున్న వ్యక్తులు రామలక్ష్మణులు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా మరి ఆ గ్రామంలో మరి సేవలు అందిస్తారు పార్టీకి. మరి రానున్న రోజుల్లో మరింతగా పార్టీ పటిష్టతకి కృషి చేసి మరింత ఉన్నత పదవులు పొందడానికి కృషి చేయాలని చెప్పి మరి వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇస్తూ మరి మంచి ఉన్నతమైన పదవులు అలంకరించి రోజు తాడేపల్లిగూడెం వల్లభ బాబుజీ గారి ఆధ్వర్యంలో మన జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మా రామలక్ష్మణులు ఇద్దరి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా సోదరులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అన్నదమ్ములు ఇద్దరు కూడా ఆయుర ఆరోగ్య సిరి సంపదలతో ఉండాలని, అలాగే మరిన్ని ఉన్నత పదవుల్లో ఉండాలని కోరుకుంటూ, పార్టీకి వాళ్ళు చేసే సేవలకి గుర్తించి మరిన్ని పదవులు కావాలని కోరుకుంటూ, అలాగే ఆయుర ఆరోగ్య సిరి సంపదలతో ఉండాలని ఆ దుఃఖంతలను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన రవి గారు మాట్లాడడంలో జిల్లా యువత అధ్యక్షులు రామలక్ష్మణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపిన దానికి బాబ్జీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా వీళ్ళిద్దరికీ కూడా మా అందరి ఆశీస్సులు, పార్టీ ఆశీస్సులు ఉండి వీళ్ళ కుటుంబానికి వీళ్ళకి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు సౌభాగ్యాలు కలగజేయాలని, అదేవిధంగా పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా ముందుగా ఉండి మేమున్నామంటూ చేసేవి చక్కటి ఇద్దరు కూడా. ఎందుకంటే కింద స్థాయి నుంచి వచ్చి ఈరోజు పైదాకా చంద్రబాబు నాయుడు గారి దాకా వీళ్ళిద్దరికీ అంటూ ఒక గుర్తింపు ఉంది. ఎందుకంటే రామలక్ష్మణులు ఒకళ్ళే ఉంటారు. ఇవాళ కూడా కొంతమందికి వీళ్ళిద్దరు ఎవరో రామ ఎవరో లక్ష్మణులు ఎవరో కూడా తెలియని కన్ఫ్యూజ్ లో ఉన్నారు. ఏదేమైనా పార్టీ కోసం వీళ్ళిద్దరూ అన్ని వదులుకుని చేసినందుకు వీళ్ళకి పార్టీ తరఫున ఎప్పుడు పార్టీ కూడా వీళ్ళకి అండదండగా ఉంటుందని, అదేవిధంగా పార్టీ కూడా క్రమశిక్షణగా వీళ్ళు ఉండాలని, 31వ పుట్టినరోజు అడుగు పెడుతున్న సందర్భంగా మీరు ప్రజల్లో మరింత చెరువు చేసుకుని మంచి ఉన్నత పదవులు ఆశించాలని కోరుకుంటూ, ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రామలక్ష్మణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. వారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు, ఆయనకు శుభాకాంక్షలు తెలియవస్తూ, ఆయన ఏ దశలో ఎదిగారో అదేవిధంగా ఈ రామలక్ష్మణ్ కూడా పార్టీకి సేవ చేస్తూ మంచి ఉన్నత పదవులకు చేకూరాలని చెప్పని కోరుకుంటున్నాం. సందర్భంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు ముందుగా ఆయనకి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తాడేపల్లిగూడెం 13వ వార్డు శివాలయం రోడ్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మదర్ తెరిసా ట్రస్ట్ సభ్యులు కిరణ్ ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ పెదకాపు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పాలూరి వెంకటేశ్వరరావు, పాలూరి బలుసులరావు, సోమ శంకర్ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఓకే నెక్స్ట్ భయ్యా మన జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మన 13వ వార్డులో కిరణ్ అంటే మదర్ తెరీసా ట్రస్ట్ తరపున కిరణ్ ఇక్కడ 350 షేర్లు మన 13వ వార్డులో ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ఇక్కడ ముఖ్య అతిథి ఇచ్చేసిన కాశీ గారికి, అలాగే తాటికల్లి ఎర్న గారికి, అలాగే పెద్దగాపుకి, అలాగే దినేష్కి, అలాగే బోరయ్య గారికి, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ అంటే ఒక పవర్. ఆయన మన ఇంట్లో కరెంట్ లేకపోతే మనకి ఎలా ఉంటుందో అలా రాష్ట్రానికి ఇవాళ పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి. అంటే 21 చోట పోటీ చేస్తే 21 చోట నెగ్గిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాష్ట్రంలో దేశంలో ఏ పార్టీ పెట్టినా ఓ పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఉండటం మన గర్వకారణం. ఎందుకంటే ఆయన ఒక స్వార్థం లేని వ్యక్తి. స్వార్థం ఉన్న వ్యక్తి అయితే 4 సినిమాలు తీసుకుని ఒక సంవత్సరానికి 200 కోట్లు సంపాదించుకుని హ్యాపీగా పిల్లలతోటి గట్ట ఉండే వ్యక్తి. అలా కాకుండా ఆ సంపాదించిన డబ్బులే ప్రజలు ఖర్చు చేయాలన్న ఆలోచన ఉన్న వ్యక్తి మన పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తిని ప్రజలు కూడా మీరు పూర్తి మద్దతు ఆయనకి పూర్తి జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు పండుగ వాతావరణం. దాంట్లో భాగంగా తాడేపల్లి నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే 13వ వార్డులో ఏదైతే మన కిరణ్ ఆధ్వర్యంలో, మరి అలాగే ముత్యాలరావు పెదకాపు, తర్వాత పాలూరు ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన పాలూరు వెంకటేశ్వరరావు గారికి, తాటికల వీరన్ గారికి, పాలూరు బొరయ్య గారికి, రవి గారికి, డాక్టర్ గారికి, సోమశంకర్కి, వెంకటేష్కి, మొత్తం ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మరి వాడవాడలా కూడా ఇవాళ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో తాడేపల్లిగూడెంలో మరి మనం వనం అనే కార్యక్రమం కూడా చేయడం, ఓన్లీ తాడేపల్లి టౌన్లోనే 10,000 మొక్కలు నాటడం జరుగుతుంది. అదే కాకుండా ఇవాళ సుమారు 1000 బ్లడ్ బ్యాంకు పెట్టి 1000 మందితో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం బొలిశెట్టి ఆధ్వర్యంలో జరిగింది. మరి ఈరోజు ఇక్కడ ఏదైతే కిరణ్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ సుమారు 200 మందికి ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే ఆయన ఆధ్వర్యంలో, అలాగే మన 13వ వార్డు శివాలయం వీధిలో మరి కిరణ్ మదర్ తెరీసా ట్రస్ట్ నడుపుతున్న కిరణ్ గారు మరి 200 మందికి షేర్ల పంపకంలో మరి మమ్మల్ని భాగస్వామ్యం చేయడం నన్ను కానీ పాలూరు వెంకటేశ్వర కానీ
పాలు వెంకటేశ్వర గారికి, మన పదముడి కాశీ గారికి, మన ముత్యాల గారి పెద్దగాబు గారికి, మన దినేష్ గారికి, అలాగే ముత్యాల గారికి అందరికీ కూడా పేరు పేరున మరి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మరి 13వ వార్డు మరి అందరూ కూడా నాకు అందరూ ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు అందరూ పేరు పేరున అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు మరి ఉప ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి ఫస్ట్ పుట్టినరోజు చేసుకోవటం మరి అందరికీ కూడా పండగ వాతావరణంగా మరి ప్రతి ఇంట్లో కూడా మంచి ఇదిగా చేసుకోవటం, ప్రతి వాడవాడ అంతా కూడా బాగా నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండి ఆయన మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పి మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దినేష్ మన కిరణ్ గారికి ప్రజలు తెలియజేసుకుంటే సెలవు తీసుకున్నాం. పాలు వెంకటేశ్వర. తాడేపల్లిగూడెం 2వ వార్డ్ గాయత్రి గుడి దగ్గర గోపి విజయలక్ష్మి నివాసంలో చోరీ. గోపి విజయలక్ష్మి ఆదివారం ఇంట్లో రాత్రి ఎవరూ లేని సమయంలో తోడు జరిగినట్లు తెలుపుతున్న బాధితురాలు తన ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి ఇంటికి వేసిన తాళం కోయడంతో ఆందోళనకు చెందిన బాధితురాలు ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బీరువా తాళాలు తెరిచి ఉన్నాయి. అందులో సుమారు 10 కాసులు బంగారం, 30 తులాలు వెండి, 30,000 నగదు అపహరించుకున్నట్లు బాధితురాలు తెలిపారు. పైన పెట్టానండి. నాకు అదే అలవాటు. నాకు ఇల్లు తీస్తే బాక్స్ అక్కడ ఉన్నాయి. విజయలక్ష్మి అండి. రాత్రి 9:30కి మా పెద్దబ్బాయి ఊరెళ్ళాడు సార్. పడుకోవడానికి టెంట్ చేత మా కాళ్ళు మా మనలు ఉన్నారు సార్. పడుకోవడానికి వెళ్ళాను. పొద్దున్న 6 గంటలకు వచ్చాను. వచ్చేటప్పటికి తలుపు తాళం తీసేసి ఉంటాయి. లోపలికి వెళ్ళి అన్ని నెట్టుకుని బీరువా మొత్తం అన్నీ తీసేసి ఉన్నాయి సార్. గోల్డ్ బంగారం మొత్తం ఎండి క్యాష్ ఉన్నాయి సార్. అన్ని ఫోన్ నుంచి ఎలాగన్నా రిక్వెస్ట్ చేయించండి సార్ మీరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.